బాగానే అదే వాళ్ళంత మ్యాటర్ తీసుకోబోయి ఆ రాజేష్ పేపర్లు వేసి చాలా తేడా ఉంటుంది. మనం ఎంత లావున గొంతు చేరితే పేరు ఇండ్ల హరినారాయణ. మాది వింజమూరు మండలం జీబీకేఆర్ ఎస్టీ కాలనీ. మాకు 1979వ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి వచ్చి 2 ఎకరాల చొప్పున సీజేఫ్ఎస్ ల్యాండ్ మంజూరు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో. మేము అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 45 సంవత్సరాల టైంలో ఆ పొలాన్ని ఈ సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఇక్కడే పొలాలు దగ్గరనే ఉంటున్నాము. దానికి 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డీకేటీ పట్టాలు సీజేఫ్ఎస్ ల్యాండ్కి డీకేటీ పట్టాలు మంజూరు చేయమని జీవో వచ్చింది. మేము అప్పటి నుంచి పట్టాలు చేయమని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ చుట్టూ కూడా తిరిగాము. మాకు ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇక్కడ ఉండే ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే ఉద్యోగస్తులు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. అప్పటి నుంచి మాకు పట్టాలు మంజూరు చేయలేదు. 2024 జనవరి 8వ తేదీ నెల్లూరు కలెక్టరేట్కి స్పందన అర్జీ పెట్టాం మేము అందరి తరపున, మా గిరిజనుల తరపున. దానికి రిప్లైగా ఫిబ్రవరి 6వ తేదీ ఎండోస్మెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. అందులో 10 సర్వే నెంబర్లు కలిపి మొత్తం 83.5 ఎకరాల భూమి జగనన్న స్మార్ట్ సిటీ కింద ప్రపోజల్ పెట్టున్నాము. ఈ పొలాలు మీకైతే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగొద్దు, ఏమీ చేయొద్దు, మీరు వెళ్ళిపోండి, ఆ పొలాలు మాకు గవర్నమెంట్ లెక్కలోకి వెళ్ళిపోయినాయి అని మాకు ఆ ఎండోస్మెంట్ పేపర్ ఇచ్చారు. మేము అప్పటికి అడిగి చూసాము, కానీ వాళ్ళు ఎటువంటి రిప్లై లేదు. ఎంఆర్ ఆఫీసులో విఆర్ఓ ఆర్ఐ గారు అయితే అసలుకి మమ్మల్ని క్రిమినల్ చూసినట్టు చూస్తున్నారు. దీని గురించి అడిగితే అసలు వాళ్ళు కనీసం స్పందన అనేది లేదు. గిరిజనుల్ని చాలా కించపరిచి ఎంఆర్ ఆఫీసులో, వింజమూరు ఎంఆర్ ఆఫీసులో ఇంతవరకు అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి స్పందన అనేది ఉండటంలా గిరిజనుల్ని అతి చులకనగా చూస్తున్నారు. విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేయర్ గారు, ఎంఆర్ఓ గారు. మేము కనీసం నెల నుంచి తిరిగితే నెల తర్వాత ఒక చిన్న ఎండోస్మెంట్ పేపర్ ఇచ్చి అదేదో ముందే చెప్పచ్చు కదా, నెల రోజులు తిప్పుకొని కనీసం రోజుకి 20 మంది 30 మంది మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి పడిగాపులు కాసి సాయంత్రం దాకుంటే సాయంత్రం వచ్చేది. రేపు ఉదయం రండి అయ్యా, రేపు ఉదయం వస్తే మీ పొలాలు కొలుస్తాం, రేపు ఉదయాన్నే వీఆర్ఓని పంపిస్తా అని ఆర్ఐ సార్ చెప్తాడు. మళ్ళా రోజు పోతాం, మళ్ళీ అదే పరిస్థితి. అట్ట నెల తిరిగితే ఆ నెల అయిపోయిన స్పందనకి ఆ అర్జీకి లాస్ట్ ఇంకా 30 రోజులు టైం ఇస్తే స్పందన అర్జీకి లాస్ట్ రోజు చిన్న ఎండోస్మెంట్ పేపర్ ఒకటి ఇచ్చిండ్రు. మీ 83 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునింది, మీరు ఇంక ఎంఆర్ ఆఫీస్కి రాబలేదు, తిరగబలేదు, అసలు ఇక్కడ అవపడద్దు ఎంఆర్ ఆఫీసులో అని ఆర్ఐ గారు అయితే అసలు ఆర్ఐ గారు ఆ ఆఫీసులో అసలుకి ఒక్క పని అనేది చేయడు. ఎంత గిరిజనులు అయితే అతి చులకనగా చూస్తుండు. మీరన్నా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు యాక్సేర్ భవానీ, మాది వింజమూరు మండలం జీబీకేఆర్ ఎస్టీ కాలనీ.
మాకు ఇక్కడ ఇందిరమ్మ పథకం కింద అందరికీ 96 మందికి 2 ఎకరాల చొప్పున పొలం ఇచ్చున్నారు. CJPS ల్యాండ్ 2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో DKT పట్టాలు చేయమని చెప్తే మాకు MRO గారు చేస్తామని చెప్పి మాకు పట్టాలు ఇవ్వడం లేదు. దానివలన మేము కలెక్టర్ ఆఫీస్కి, RDO దగ్గరికి, MRO దగ్గరికి అయితే 3 నెలల నుంచి తిరుగుతున్నాం. ఎలాంటి రెస్పాన్స్ లేదు. మీ పట్టాలు మీకే వస్తాయి అని చెప్పారు. పోతే మళ్ళీ ఈ మధ్య కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మాకు 30 రోజులు టైం ఇచ్చి ఎండోర్స్మెంట్ ద్వారా మీకు 83.5 ఎకరా జగనన్న స్మార్ట్ సిటీ కింద తీసుకోవడం జరిగింది. మీకు ఎటువంటి పట్టాలు రావు, ఏమీ రావు అని చెప్పడం జరిగింది. మళ్ళీ పైకేమో సర్వేర్లు వచ్చి కొలతలు వేస్తున్నాము, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని చెప్పి నాటకాలు, కుంటి సాకులు అన్నీ చెప్తున్నారు. మాకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదు. దానికి తోడు ఇప్పుడు మాకు హైవే పడిందని, మా పొలాలు రేటు బలుగుతున్నాయని, వీళ్ళు యానాదులు, వీళ్ళకి ఏం ఉండకూడదు అని చెప్పి రైతుల పొలాలు తీసుకోవచ్చు కదా, ఆయన తీసుకునేవాడేదో రైతుల దగ్గరకు పోతే వాళ్ళ తంత్రని చెప్పి మా యానాదుల దగ్గర నుంచే లాక్కోవాలని మమ్మల్ని ఉదయం నుంచి MRO ఆఫీస్ వాళ్ళు పెట్టిన తిప్పలు కాదు, పెట్టిన నష్టాలు కాదు, బండ్లు పెట్టుకొని మేమేదో జీవనాధారం చేసుకోవాలని ఇంతకు ముందు నుంచి మెట్ట పైర్లు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు స్థిరస్థాయి పైరు పెట్టుకోవాలని చెప్పి మేము పైర్లు పెట్టుకోవాలని చూస్తుంటే ఉదయం నుంచి మమ్మల్ని భయభ్రాందోళన చేస్తున్నారు. పోలీసులు పంపిస్తారు, VROలు పంపిస్తారు. మాది ఇంజమూరి మండలము, మేము యానాదులము. మాకు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మాకు మనిషికి ఇంటికి 2 ఎకరాలు పొలం ఇచ్చారు. అది మేము ఏటా మినివేసుకుంటాం, మేము పండించుకుంటాం, మా జీవనం సాగించుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే మామిడి చెట్లు వేసుకోవాలని మేము ఆ చెట్లని గుంటలు తీపించుకుంటుంటే ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని సహకరించడం లేదు. పట్టాలు ఇవ్వమంటే కూడాను ఈ నాయకులు ఏం చేస్తున్నారంటే మాకు ఆ బళ్ళు కూడా రానియకుండా ఈ గుంటలు తీసేదానికి అడ్డుపడుతున్నారు. బళ్ళోళ్ళను కూడా బెదిరిస్తున్నారు. మీరు పోయి బళ్ళు గుంటలు తీస్తే వాళ్ళకి మిమ్మల్ని మీద కేసు పెడతాము, ఇట్లాగా మా మీద అన్ని ఇది ప్రవర్తనాలు చేస్తున్నారు ఇక్కడ. అది కూడా ఈ పార్టీ వాళ్ళే మాకు నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఈ పనులు చేస్తుండేది. మాకు అందరూ కూడాను ఇలాంటి పనులన్నీ చేసి మమ్మల్ని ఎందుకు ఎక్కరానియకుండా మా భూమిని కబ్జా చేసుకోవాలని నాయకులు అందరూ చేరి మమ్మల్ని ఇటు కూడా మమ్మల్ని తిరగనీయకుండా చేయాలని చెప్పి ఈ పని చేస్తున్నారని సార్. ఎంతమందికి పట్టాలు ఇచ్చారు? మాకు 96 మందికి ఇక్కడ పట్టాలు ఇచ్చున్నారు. మనిషికి ఎన్ని ఎకరాలు? 2 ఎకరాల పొలం. మీరు ఎప్పుడైనా సాగులో ఉందా? అప్పటి నుంచి మేము మినివేసుకుంటూనే ఉన్నాం. గౌండర్ వాటర్ వాళ్ళు కూడా వచ్చి గవర్నమెంట్ ద్వారా అందరూ చెక్ చేస్తే కూడా వాటర్ పడదని చెప్పారు. అప్పటి నుంచి మినివేసుకుంటున్నాం. కొంతమంది జామాయిలు వేసాము, కొంతమంది ఆ పరంటగా మామిడి చెట్లు వేసాము, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపిందా? ఇప్పుడు మమ్మల్ని ఆపుతుండేది ఊళ్ళో నాయకులు ఆపేస్తుండ్రు. MRO ఆఫీస్ వాళ్ళని రానియకుండా, వాళ్ళని మాకు పట్టాలు ఇవ్వకుండా అట్లా చేసి వాళ్ళు ఏంటంటే అదిగో ఇట్లాంటివి కట్టుకోవాలని కాంట్రాక్టులు తెచ్చుకొని మా పొలాలలో చేసుకోవాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు మా పార్టీలో నాయకులు. వాళ్ళు ఆపితే మీరు పట్టాలు చేపిలే, మాకు పట్టాలు కూడా చేయనిలా. పట్టాలు ఉన్నాయి కదా, మీరు చేపిలేదా? మామూలుగా CJPS పట్టాలు ఉండే. మొన్న అనాథనం కింద మార్చారు కదా, మొన్న ఆయన 2018లో ఆయన చంద్రబాబు నాయుడు దిగిపోతే జీవో ఇచ్చాడు కదా, అప్పుడు కొంతమందికి ఏమో ఇచ్చారు పట్టాలు, ఆ పక్క అంతాను మాకు ఇవ్వకుండా చేశారు. పోయినప్పుడల్లా రేపొస్తాం అంటున్నారు. సర్వేర్ గారు వచ్చి మొత్తం అంతా సర్వే చేసి పేర్లు కూడా ఎంజాయ్మెంట్లో రాసుకొని పోయాడు. మేము పోయినప్పుడల్లా RI గారు ERO పోయి వాళ్ళకి పోయి ఎంక్వైరీ చేసి రాసుకొని రమ్మంటాడు. ఆయన ఏమో రేపు వస్తానంటాడు, రేపు రాడు, ఎల్లుండి రాడు, అన్ని ఉత్త మాటలు మాట్లాడు. అయ్యా జగనన్న మా పొలాలు మీరు తీసుకుంటుండ్రు, మా పొలం మాకు ఇవ్వాలి జగనన్న గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.